నకిలీ మద్యం తయారీతో రాష్ట్రం అట్టుడికిపోతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మద్యం షాపుల ఫోటోలు తీసే బాధ్యతలను అప్పగించింది. గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీలు వారి పరిధిలో ఉండే మద్యం షాపులను ఫోటోలు తీయడంతో పాటు షాపు జియో కోఆర్డినేట్స్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు వెళ్లాయి. నిన్న ఉదయాన్నే పలు జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ సెక్రటరీలకు సమాచారం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిలో వేరొక పురుష ఉద్యోగి ఆ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. దీంతో ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగులతో మద్యం షాపుల ఫోటోలు తీయించడం ఏంటని మండిపడుతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల కట్టడికి చర్యలు మానేసి ఇంత హడావిడిగా జియో ట్యాగింగ్ ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.